ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు ఇర్మియాకి తెలియచేస్తూ ఉన్నారు, నేను చాలా చిన్నవాణ్ణి ప్రభా, నాకు మాట్లాడటం రాదు అన్నప్పుడు తన పరిచర్య కొరకు దేవుని యొక్క పిలుపును పొందుకున్న ఇర్మియా మాటలు దేవుడు పట్టించుకొనకుండా తన పట్ల తన చిత్తము ఏమై ఉన్నదో అనేది తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇర్మియాని బలపరుస్తూ ఉన్నారు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇర్మియా, నేను నిన్ను కాపాడుతాను. నీ ద్వారా అనేక మంది జీవితాలను నేను నిలబెడతాను. దేవుడు మనకి స్పష్టంగా తెలియచేస్తున్నారు కదా, మన నోటిలో ఉన్న మాటకు ఎంతో శక్తి ఉన్నది. అందుకని లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఎంతోమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు, మనల్ని అందరి ఎదుట దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన పక్షమున ఉన్నవారు ఈ లోకములో ఉన్న వాని కంటే కూడా బలవంతులు అని గుర్తెరిగి మన దేవుని యందు విశ్వాసం ఉంచి మనం మరింతగా మన నోటి మాటను కాచుకుంటూ అది దేవుని పరిచర్య నిమిత్తము, ఇతరుల ఆశీర్వాదము నిమిత్తము ఆ మాటను మనం ఉపయోగిస్తూ మనము ముందుకు కొనసాగుదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని మంచి మాటలతో, ఆశీర్వాదకరమైన వాక్కులతో నింపుకొని ప్రజలకు ఆ మాటలు తెలియచేస్తూ ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే మన నోటి మాటకు ఎంతో శక్తి ఉన్నది. ప్రభు అంటూ ఉన్నారు కదా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్లుగానే ఉండాలి. కానీ ఒక చోట ఒక మాట, మరొక చోట మరొక మాట చెప్పి ప్రజల జీవితాలలో చిచ్చులు పెట్టేవారుగా కాకుండా దేవుని యొక్క వాక్కును అందిస్తూ దేవుడు మనకు చెప్పిన పనిని మాత్రమే చేస్తూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే ఎంతో జీవితాలను కట్టగలుగుతాం. ఎంతోమంది జీవితాలు బాగుపడతాయి. ఎన్నో కుటుంబాలు క్రీస్తులో మనము మరింత పటిష్టముగా నిర్మాణము చేయగలుగుతాం. కాబట్టి మనము మన జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుందాం. మన నోటి వాక్కును జాగ్రత్తగా దేవుని యొక్క ఆధీనంలో ఉంచుకుందాం. అనేక మంది జీవితాలను వెలిగిస్తూ నిర్మాణము చేస్తూ ప్రభు యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరము కూడా ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.